చంద్రమోహన్, బొమ్మిలింగన, అర్ధవీడు మండలం, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను స్వస్తిక్ సీడ్స్ తీసుకున్నాను. మొలక శాతం బాగానే ఉంది, ఏరియా వ్యవస్థ బాగానే ఉంది, పూత పిండి బాగానే వస్తుంది, మొక్క బాగానే ఉంటుంది, కొమ్మ శాతం బాగానే ఉంటుంది, వర్షాలకు గానీ బెట్టకు గానీ బాగానే తట్టుకుంటుంది. స్వస్తిక్ తేజ కాయ సైజు ఒకటే సైజు, కింద నుంచి పై వరకు ఒకే విధంగా ఉంటుంది, ఒకే సైజులో ఉంటుంది. స్వస్తిక్ తేజ బాగా చిక్కడి కాపు, దగ్గర గినుపులతోటి ఇక్కడ కాపు 4-5 స్టెప్పులు బాగానే వస్తుంది. స్వస్తిక్ తేజ ఏ మందు అయినా పర్లేదు, బాగానే పనిచేస్తుంది. వేరే రకాలతో పోలిస్తే నారికి ఏ మందు అయినా పనిచేస్తుంది బాగానే. స్వస్తిక్ తేజ మామూలుగా మిగతా విత్తనాలతో పోల్చుకుంటే పర్లేదు, తెగుళ్ళకి అనుకుంటుంది. బూడిద తెగులు, కుచ్చుకు, కొమ్మ తెగులకి, ఎండు కొమ్మకు కూడా పర్లేదు. వేరే రకాలతో పోల్చుకుంటే నల్లి కూడా కొద్దిగా తట్టుకోగలుగుతుంది. వేరే రకాలతో పోల్చుకుంటే స్వస్తిక్ తేజ ముడత కానీ కొద్దిగా అనుకుంటుంది. మార్కెట్లో అయితే కలర్ సైజుని బట్టి పెట్టి కొనొచ్చు. స్వస్తిక్ తేజ వాళ్ళు వారానికి ఒకసారి ఫోన్ చేసి ఇలా మందులు వాడండి, ఈ తెగులకి మందు వాడండి అని చెప్తా ఉంటారు. దానివల్ల ప్రజలకు ఉపయోగపడుతుంది. వేరే రకాలతో పోల్చుకుంటే తాలు శాతం తక్కువగా ఉంటుంది. స్వస్తిక్ తేజ ఫస్ట్ కోత వచ్చాను, 7 క్వింటాల్ అయింది. మళ్ళీ ప్రెజెంట్ ఉన్న కాపు వచ్చేసి ఒక 20 క్వింటాల్ కావచ్చు. ఇంకా వాతావరణం అనుకూలించినట్లయితే 5 క్వింటాల్ 10 క్వింటాల్ ఇంకా కావచ్చు కూడా. దిగుబడి వచ్చేసి ఒక 30-35-40 లోపు అవ్వచ్చు. స్వస్తిక్ తేజ వేసుకోవచ్చు సార్ రైతులు. ప్యాకెట్ రేటు ఆలోచించుకోకుండా రైతులు వేసుకోగల విత్తనం.